హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ 51,440 నుంచి రిటర్న్ అవుతూ ఇక్కడ ఒక్కసారి వీవ్యాప్ సపోర్ట్ తీసుకొని వెళ్ళిన ఆ తర్వాత అయితే మన లెవెల్ వరకు వచ్చేసింది. 51,340 మన లెవెల్ ఉందండి. అక్కడ సపోర్ట్ తీసుకొని కొంత వీవ్యాప్ వర్క్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత చూడండి, అంత కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్లో చూడండి సపోర్ట్ తీసుకొని అయితే మూమెంట్ అయితే ఇచ్చింది. నేనైతే టెలిగ్రామ్లో ఉదయం చెప్పాను బై అండ్ డిప్స్ అని. నిన్న మనం కూడా వీడియోలో అనుకున్నాం బై అండ్ డిప్స్ అని. గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ ఈ లెవెల్ వరకు, లేదంటే నేను ఇక్కడ ఈ 26 వరకు ఈ లెవెల్ వరకు వస్తే మంచి మూమెంట్ అయితే వస్తుందని వెయిట్ చేశాను. కానీ ఈ లెవెల్ దగ్గర చాలాసేపు కన్సాలిడేషన్ అయింది కాబట్టి ఇక్కడ డౌన్కి రాదు. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడైతే ఇక్కడ నేను బై చేశానండి. నేను ఇక్కడ బై చేయను, ఎందుకంటే నిన్న కూడా కన్సాలిడేషన్ ఎక్కువ అవుతుందన్నమాట. తర్వాత చాలాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత కొంచెం మూమెంట్ అటు ఇటుగానే వస్తుంది కాబట్టి నేనైతే ఇక్కడ బై చేశాను. ఇక్కడ బై చేసి జస్ట్ ఇది హై ఉంది కాబట్టి, డే హై ఉంది కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోయాను. అంతే, ఒకటే ట్రేడ్ అండి. ఇక్కడ నేను తర్వాత అయితే చేయలేదు. ఆ తర్వాత చూడండి, ఇక్కడంతా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ డౌన్ మూమెంట్. ఈరోజు హెచ్డిఎఫ్సి అంటే ఈ ఎంఎస్సిఐ ఫండ్స్ వచ్చేసి హెచ్డిఎఫ్సిలోకి ఇంకా కొన్ని వాటిల్లోకి ఫ్లో అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాలటాలిటీ ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో అయితే. ఏదేమైనా చాలా రోజుల నుంచి ఒక మూమెంట్ అంటే మంచి మూమెంటు, సింగిల్ మూమెంటు అటు బుల్లిష్ వైపు బేరిష్ వైపు అనేది, బేరిష్ వైపు అయితే కాదు, మంచి ర్యాలీ కోసం అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ కొంచెం పెరుగుతుంది, కానీ కన్సాలిడేషన్ అవుతూనే పెరుగుతూ ఉందన్నమాట. ట్రేడర్స్ని చాలా ఇబ్బంది పెడుతూ మార్కెట్ పెరుగుతుంది. అయితే బ్యాంక్ నిఫ్టీలో చాలా పెండింగ్ ఉందన్నమాట. నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దాటేసి నిలబడింది కాబట్టి ఇక మండే రోజైనా మంచి మూమెంట్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి మరి ఏ విధంగా ఉంటుందో. ఏదేమైనా ట్రేడర్స్ మీకు ఒకటే చెప్తున్నాను, వెయిట్ చేసి ఓపిక్గా 1 or 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి దయచేసి. మన లెవెల్స్ ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. మన లెవెల్స్ లేని వారు నేను చాలా మందిని, అంటే నిన్న కూడా నిన్నైతే ఇక్కడ చాలామంది లాస్ అయ్యారండి. చాలామంది లాస్ అయ్యారు. ఈ బిగ్ క్యాండిల్ ఏరియాలో అయితే చాలామంది లాస్ అయ్యారు. మనమైతే హ్యాపీగా మార్నింగ్ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయాము. మంచి మూమెంట్ అయితే తీసుకున్నాం, కానీ మనం ఆ డౌన్ఫాల్ కానీ అంటే ఆ వోల్టాలిటీలో మనం లేము. చాలామంది అయితే నష్టపోయారు. దానికి నేను మన లెవెల్స్ వల్ల ఇంత ఉపయోగం ఉంటుంది, మన వారికి, మన ఛానల్ చూసేవారికి ప్రయోజనం ఉంది అని చెప్పి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 51,331 అండి. 51,331. ఈ 340నే మార్చుకుందాం. ఓకే అండి. మరి అంటే రేపు కనుక మండే కనుక చూడండి, మండే గ్యాప్ డౌన్ అయినా ఏమి ఇబ్బంది లేదు. మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మనం పైకి వెళ్ళేటప్పుడైతే ఖచ్చితంగా బయింగ్ చేద్దాము, లేదంటే ఈ హై దాటిన తర్వాత కూడా బై చేయొచ్చు. మండే రోజు ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ దాన్ని బట్టి చూడండి, పివట్ పాయింట్ వీవ్యాప్ ఈరోజు వచ్చేసి మధ్యలో ఉందన్నమాట. ఇలా మధ్యలో ఉంటే, అంటే పివట్ పాయింట్ ఇలా మధ్యలో ఉంటే దాదాపుగా కన్సాలిడేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నిన్న చూడండి, నిన్నైతే ఇక్కడ నియర్ బై ఉంది పివట్ పాయింట్. వీవ్యాప్ అయితే పైన క్లోజ్ అయింది, అలా లేదు ఈరోజు. అందువల్ల కన్సాలిడేషన్ అనేది అర్థమవుతుంది. మరి ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ ఇవన్నీ నేను ఒక వీడియో వీలైతే రేపే వీడియో చేస్తానండి, మీరంతా చూసి తెలుసుకుందరు.
అదేవిధంగా నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ అయిందో చూద్దామండి. చూడండి నిఫ్టీ కూడా వీవ్యాప్ పివట్ పాయింట్ ఆ మధ్యలోనే అక్కడే చూడండి ఎంత కన్సాలిడేషన్ అయిందో చూడండి. చాలా కన్సాలిడేషను. డౌన్కి వచ్చిన తర్వాత బై అండ్ డిప్స్ అనుకున్నాం కదా, ఈ డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ కనుక బై చేసి ఉంటే అంటే ఇక్కడ సపోర్ట్ అనేది మీరు ఎలా అని మీరు అనుకోవచ్చు. మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే అర్థమైంది, బ్యాంక్ నిఫ్టీలో అయితే చేస్తుండొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఈ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత చేయొచ్చు, పెద్ద పాయింట్స్ అయితే రావండి. బ్యాంక్ నిఫ్టీలో ఒక మూమెంట్ అయితే మన లెవెల్ సపోర్ట్ తీసుకొని ఇచ్చింది, అక్కడే ఒక ట్రేడ్ తీసుకున్నాను నేనైతే 1 ట్రేడ్తో క్లోజ్ చేశానండి. మరి నిఫ్టీలో ఈరోజు మన వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ తోటి ఫ్యూచర్లో మన ఇండెక్స్కి చాలా తేడా చూపించిందండి. ఫ్యూచర్ అయితే ఇక్కడ నిఫ్టీలో ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఫ్యూచర్ అయితే ఇక్కడ క్లోజ్ అయింది, చాలా హైలో క్లోజ్ అయింది, చాలా తేడా ఉందన్నమాట. దాని ప్రకారం లెవెల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది, ఈ ఏరియాలో చూపిస్తుంది. ఈ ఏరియాలోనే క్యాండిల్స్ లేవు కాబట్టి నా అనాలిసిస్ ప్రకారం నేనైతే 25 to 42 డ్రా చేసుకోండి. 25 to 42 అండి. ఓకే అండి. అదేవిధంగా ఇంకోటి సపోర్టు 25,180 కూడా డ్రా చేసి పెట్టుకోండి. $25,180 కూడా డ్రా చేసుకోండి. ఇక్కడ 25,200 ఉంది కదండి, దీన్ని కూడా కొంచెం గమనించండి. రేపు ఈ లెవెల్ను కూడా 200, 180ని కూడా గమనించండి, గుర్తుపెట్టుకోండి. 200, 180 ఇవి గమనించండి. మరి మండే రోజు మార్కెట్ నేనైతే ఆ రోజైనా మంచి మూమెంట్ ఇస్తుందనే వెయిట్ చేస్తున్నాను. మూమెంట్ కోసమే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, వస్తుందనే వెయిట్ చేస్తున్నాను. చూద్దాం, ఆ రోజైనా మనకి వీవ్యాప్ పివట్ పాయింట్ మన లెవెల్స్ మనల్ని రక్షించి మనల్ని అయితే ముందుకు తీసుకువెళ్తానని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. రేపు వీలైతే వీవ్యాప్ వీడియో ఒకటి చేసుకుందాం, ఆ తర్వాత మండే వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు నమస్తే, బాయ్.